హాయ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు యానిమల్ కింగ్డమ్. ఈరోజు మనం కోతి మరియు కుందేలు సమస్యకు పరిష్కారం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఆదివారం కాబట్టి మహారాజు గారు మీటింగ్కి వచ్చేశారు. నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? పోయిన వారం సమస్యకి పరిష్కారం ఏంటో ఈరోజు నేను చెప్పబోతున్నాను. మన మంత్రులైన ఎలిఫెంట్ మరియు గుంటనక్కలు అలాగే మిగతా యానిమల్స్ ఇచ్చిన సలహాల మేరకు మనకు 2 పరిష్కారాలు వచ్చాయి. దాంట్లో ఒకటి, కోతులే స్వతహాగా క్యారెట్స్ని పండించుకోవాలి. దానికోసం కుందేళ్ళు ట్రైనింగ్ ఇస్తాయి. రెండవ పరిష్కారం ఏంటంటే, కోతులు వేరే రకాలైన ఫ్రూట్స్ని తీసుకొచ్చి క్యారెట్స్ బదులుగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎన్ని ఫలాలకి ఎన్ని క్యారెట్స్ ఇస్తారు అనేది కుందేళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తాయి, కానీ దొంగతనం చేయకూడదు. అలా సింహం మహారాజు అనగానే అన్ని యానిమల్స్ ఉత్సాహంగా చూస్తున్నాయి. ఇక ఉత్తమమైన పరిష్కారం ఏంటంటే, కోతులు వివిధ రకాల ఫలాలను తీసుకువచ్చి అవి క్యారెట్స్కి బదులుగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అండ్ కుందేళ్ళు మాత్రమే ఎన్ని క్యారెట్స్ ఇవ్వాలని డిసైడ్ చేస్తాయి. ఇదే ఉత్తమమైన పరిష్కారం. అలా మహారాజు చెప్పాక అన్ని యానిమల్స్ సంతోషంతో క్లాప్స్ కొట్టాయి. అప్పుడు సింహం మహారాజు ఇలా అన్నారు, ఎలిఫెంట్, మరో సమస్య గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళని రమ్మని చెప్పు. అప్పుడు ఎలిఫెంట్ జింకను పిలిచింది. నమస్కారం మహారాజా. మా ఫ్యామిలీలో 10 జింకలు ఉండేవి. ఈ వారంలో 5 జింకలు చనిపోయాయి. వాటిని పులి చంపేసింది. ఇలా అయితే మరో వారంలో మేమంతా చనిపోతాం. మాకు రక్షణ కల్పించండి. ఓ అలాగా, ఇది చాలా పెద్ద సమస్య. ఒక్క వారంలో 5 జింకల్ని చంపేసింది ఎవరా పులి? మహారాజా, అది బెబ్బులి పులి. బెబ్బులి పులి త్వరగా రావాలి. అప్పుడు బెబ్బులి పులి వచ్చి ఇలా అంది, మహారాజా, నేను బెబ్బులి. వెంటాడడం అంటే నాకు ఇష్టం. జంతువులను నేను చంపేస్తూ ఉంటాను, అది జింకైనా కుందేలైనా. అప్పుడు సింహానికి కోపం వచ్చింది. కోపంతో ఇలా అంది, ఒరే బెబ్బులి, నువ్వు మాట్లాడేది మహారాజు సింహంతో. ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇది నీ అడ్డా అనుకుంటున్నావా? నువ్వు నీ ఫ్యామిలీ కలిసి జంతువులన్నిటినీ తింటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అప్పుడు పులి భయపడింది. తప్పైంది మహారాజా అని చెప్పింది. గుంటనక్క, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా? త్వరగా చెప్పు. అవును మహారాజా, పులి అయితే జంతువుల్ని చంపి తింటుంది. లేకపోతే అడవంతా జింకలే నిండిపోతాయి. మీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితం మనకు మేకలతో సమస్య వచ్చింది. అప్పుడు పులి ఫ్యామిలీయే మనల్ని కాపాడింది. ఏంటి గుంటనక్క, అంటే అందరినీ చంపుకు తినాలని చెబుతున్నావా? ఇక నువ్వు వాగు. ఎలిఫెంట్, నీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? మహారాజా, అప్పుడంటే అడవి నిండా మేకలున్నాయి కాబట్టి తింటూ బతికాయి. కానీ ఇప్పుడు మేకలన్నీ పారిపోయాయి. ఉన్న జంతువుల్ని ఇలా తినేస్తూ ఉంటే అందరికీ సమస్యగానే ఉంటుంది. మీరు కూడా వేటాడుతుంటారు, కానీ మీరు చాలా లిమిటెడ్లో వేటాడతారు. వాళ్ళని కూడా అలాగే వేటాడమని చెప్పండి. అవును పులి, నేను చెప్పినట్టుగానే మీరు లిమిటెడ్గా వేటాడండి. ఇలా ఒక్క వారంలో 5 జింకలను చంపినట్లయితే
వాళ్ళ ఫ్యామిలీ పెరగడం కష్టమవుతుంది. అప్పుడు పులి ఇలా అంది. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. కానీ వేటాడడం మా నైజం. మేము వేటాడతాం, చంపుకు తింటాం. అప్పుడు మహారాజు మిగతా వాళ్ళని కూడా డిస్కస్ చేయమని చెప్పాడు. యానిమల్స్ అన్నీ కాసేపు డిస్కస్ చేసుకున్నాయి. చివరికి 2 పరిష్కారాలు వచ్చాయి. అవేంటో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం. మీ కామెంట్స్ ద్వారా బెస్ట్ పరిష్కారం చెప్పండి. వచ్చే ఎపిసోడ్లో మహారాజు గారు చెప్పిన తీర్పును చెప్తాను. అప్పటి వరకు ప్లే అండ్ ఎంజాయ్. మీ శుభ ఫ్రమ్ యానిమల్ కింగ్డమ్. సబ్స్క్రైబ్.